పాన్ 2.0 ఈ మధ్య బాగా వింటున్న పదం. అసలేంటి ఈ పాన్ 2.0? ఇది ఎవరు తీసుకోవాలి? దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? ఇప్పుడున్న పాన్ 1.0కి పాన్ 2.0కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? మన దగ్గర ఉన్న పాన్ 1.0 ఇక పనిచేయదా? లాంటి వాటికి సమాధానం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఇంకా మీరు కనుక తక్కువ ప్రైజెస్లో షాపింగ్ డీల్స్ కోసం మరియు లూట్ ఆఫర్స్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గానే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేశారు. దేని గురించి అంటే పాన్ 2.0 గురించి. ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి తొందరలోనే మనకు ఈ సేవలు అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తాయి. ఈ పాన్ 2.0 తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూజర్స్కి డిజిటల్ ఎక్స్పీరియన్స్ అలానే సమర్థవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని అయితే ప్రవేశపెట్టారు. మీరు చూసుకోవచ్చు మనకి పాన్ 2.0 కార్డ్ అనేది ఈ విధంగా అయితే ఉండొచ్చు. ఇది మనకు క్యూఆర్ బేస్డ్తో అలానే ఫుల్ ఎన్క్రిప్టెడ్గా అయితే మనకైతే ఇదైతే వస్తుంది. సో ప్రస్తుతం చాలా మంది కూడా ఓల్డ్ కార్డ్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. వాటితో చాలా మంది ఫేక్ కార్డ్స్ను సృష్టించి డేటా అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నారని గుర్తించి మనకు 2019 నుండి కూడా క్యూఆర్ బేస్డ్ కార్డ్స్ని అయితే అందిస్తున్నారు. కానీ ఈ పాన్ 2.0లో భాగంగా మన డేటా అంతా కూడా ఎన్క్రిప్టెడ్ అయ్యి ఫుల్ సెక్యూరిటీ ఫీచర్స్ అయితే మనకైతే రానుంది. అంటే ఇక మీదట మనము పేపర్లెస్గా డిజిటల్గానే ఈ పాన్ 2.0 అయితే ఉపయోగించుకోవచ్చు. మనందరికి కూడా తెలుసు ఇప్పటి వరకు కూడా పాన్కి సంబంధించి 3 వెబ్సైట్స్ అయితే మనకైతే ఉండేటివి. అవి ఈ ఫైలింగ్ కావచ్చు, ఎన్ఎస్డిఎల్ కావచ్చు, యూటీఐ. సో ఈ మూడింట్లో కూడా దేంట్లో అప్లై చేసుకున్నా కానీ ఒకటే పాన్ కార్డ్ అయితే వచ్చేది. అయితే ఈ పాన్ 2.0లో భాగంగా ఈ 3 కలిసి సింగిల్ వెబ్సైట్గా అయితే మనకైతే రానుంది. అది కూడా యూజర్ ఫ్రెండ్లీగా అయితే మనకైతే వస్తుంది. సో ఇక మీదట మనము అన్ని మోడిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ కూడా అందులోనే మనం అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని అప్లై చేసుకోవాలంటే కాదు, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కార్డు కూడా వ్యాలిడ్ అయితే అవుతుంది. కాకపోతే ఇప్పటి వరకు ఎవరికైతే పాన్ కార్డు లేదో సో వాళ్ళైతే కొత్తగా అప్లై చేసుకుంటే వారికైతే ఈ పాన్ 2.0 కార్డు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ మీకు కనుక పాన్ 1.0ని కలిగి ఉండి పాన్ 2.0 కావాలనుకుంటే సో మీరైతే కొద్ది రోజులు మాత్రం మీరైతే ఆగాల్సి అయితే ఉంటుంది. తొందరపడి రీప్రింట్కి అయితే అప్లై చేసి మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే వారు ఇప్పుడు రీప్రింట్కి అప్లై చేసినా కానీ సేమ్ పాన్ 1.0నే మనకైతే డెలివరీ అయితే చేస్తున్నారు. కాబట్టి అప్డేట్ వచ్చేంత వరకు మీరైతే వెయిట్ చేయండి. దాని గురించి అప్డేట్ రాగానే మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలానే పాన్ 2.0 కోసం సపరేట్గా మీరు ఎక్కడ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న పాన్ 1.0 కార్డ్ పాన్ 2.0కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయితే అయిపోతుంది. కానీ ఎవరైతే ఓల్డ్ కార్డ్ అంటే క్యూఆర్ కోడ్ కూడా లేని పాత కార్డును కలిగి ఉంటారో వారి యొక్క మొబైల్ నెంబర్, జీమెయిల్ ఐడి అలానే ఆధార్ బేస్డ్ అడ్రస్ ఈ 3 కూడా అప్డేట్ చేసుకొని కొత్త క్యూఆర్ బేస్డ్ కార్డును అయితే మీరైతే పొందొచ్చు. ఒకవేళ మీకు ఫిజికల్ కార్డ్ కావాలన్నా కూడా కేవలం 50 రూపాయలు చెల్లించి మనమైతే పొందొచ్చు. అలానే అడ్రస్ అప్డేట్, మొబైల్ నెంబర్ అప్డేట్, జీమెయిల్ అప్డేట్ ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు మనకైతే ఫెసిలిటీ అయితే కల్పించడం జరిగింది. కాబట్టి పాత కార్డ్స్ ఎవరైతే వాడుతున్నారో సో వారందరూ కూడా దీన్ని అయితే ఉపయోగించుకోండి. అలానే దీనికి సంబంధించి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.